ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామం పేరట వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ఉదయాన్నే కొద్ది మాటలతో ఏకీభావం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. కాసేపు దేవుని మాటలు వినేందుకు సమయాన్ని ఇవ్వండి. అలాగే మీ పాటను కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరు కూడా ఈ సువార్తలో పాలిభాగస్తులు అవుతారని ఆశిస్తున్నాం. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతించే ముందు ఈరోజు సహోదరి రీనా కోరిన పాట ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? కాలం బహు కొంచెమగా నీకై ప్రభువెచనుగా జాగు చేసినేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింపాయేసురాజునే త్వరపడగా సమయము పోనీయకా సిద్ధపడుమా సంఘమా సిద్ధిలలో నూనెను సిద్ధముగా చేసుకో సిద్ధిలలో నూనెను సిద్ధముగా చేసుకో రారాజు రానై ఉన్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయకా సిద్ధపడుమో సంఘమా. హల్లెలూయా. ఈ పాటలో భక్తుడు సమయాన్ని పోనీక సిద్ధపడే సంఘంగా మనం ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఏ రోజైనా ఏ క్షణమైనా యేసు ప్రభు తిరిగి రానున్నాడు. మనల్ని అక్కడికి తీసుకువెళ్తాడు. ఆయనుండి చోటు మనల్ని కూడా నివసింపచేయాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కాలము కొంచెమే ఉన్నది. ఇంకా ప్రభు ఆలస్యం చేస్తుంది. నీవు నేను సిద్ధపడాలనే విషయాన్ని ఈ పాట జ్ఞాపకం చేస్తుంది. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తనాకారుడు అనుదినము దేవుణ్ణి స్తుతిస్తానని సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు భక్తుడు ఒక సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నాడు. ఒక చక్రవర్తికి ఖాళీ ఉంటుందంటారా? ఎంత బిజీగా ఉంటారు. రాజ్యాన్ని చూసుకోవాలి, సైనికుల్ని చూసుకోవాలి. రోజు ఒక చిన్న పని చేసే మనకే చాలా యావిగేషన్స్ ఉంటుంటాయి. టైం సరిపోదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది 24 గంటలు కాకుండా 48 గంటలు ఉంటే బాగుండు. కొంచెం కంగారు అయిపోతుంది. రోజు చాలా తీరుబడిగా చేసుకోవచ్చు అనిపిస్తుంది. సామాన్యులైన మనకే చాలా బిజీ లైఫ్, రోజంతా గడిపేస్తాం. కానీ ఇక్కడ దావీదు చక్రవర్తి అయ్యుండి, ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని అంతటికీ రాజు అయ్యుండి చాలా చక్కని మాట ద్వారా తన భక్తిని తెలియజేస్తున్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఎవరున్నారు రోజు స్తుతించే వాళ్ళు? ఈ రోజుల్లో వారానికి ఒకసారి వచ్చే క్రైస్తవులు అయిపోయారు. దేవుని దగ్గరికి వారానికి ఒకసారి వెళ్ళి కనబడితే చాలా అనుకుంటారు. వారం అంతా ప్రార్థించేవారు ఎవరో కానీ ఉండరు. ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థన అంతా కూడా అవసరాలు, కష్టాలు, బాధలే ఉంటాయి. కానీ దేవుణ్ణి స్తుతించడానికి నేను మోకాళ్ళు వేస్తున్నాను అనేవారు చాలా తక్కువ కదా. అయితే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేయడానికి కాదు, స్తుతిస్తున్నాను అంటున్నాడు అనుదినము. ఈ వాగ్దానం మనకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, చాలా తొందరబాటులో ఉన్నప్పటికీ ఈ మాటలతో ఏకీవిస్తూ దేవుని స్తుతించాలనే ఉద్దేశంతోనే ఈ వాగ్దానం అందించబడుతుంది. మరి అనుదినము ఈ వాగ్దానంతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, ఏదో ఫార్మల్గా ఆమెను పెట్టేసే వాళ్ళు ఉన్నారు, మనకెందుకులే అని స్కిప్ చేసేసే వాళ్ళు ఉన్నారు. ఇది స్వార్థం కోసం కాదు, లాభం కోసం కాదు, దీని వెనుక ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం దేవుణ్ణి స్తుతించడానికి, ఆ స్థుతిలో మీరు ఏకీభవించాలనే ఉద్దేశంతో దేవుని పనిగా చేస్తున్న పరిచర్య ఈ అనుదిన వాగ్దానం ప్రయత్నం. అయితే అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. నిత్యము నీ నామమును స్తుతిస్తాను. ఒక రోజులో దేవుని స్తుతించేవానిగా మనం ఉన్నప్పుడు
నిత్యము ఆయన స్తుతి చెల్లించే నోటిని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా దీవించబడతాం. యెహోవా ఎవరికి అచ్చి ఉండేవాడు కాడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోడు. కొంతమంది మనుషులు ఉంటారు కదా, అస్తమానం అంతే వీడు అలా చెప్తూ ఉంటాడు అని పట్టించుకోరు. అదంతా మొక్క స్తుతి కోసం పొగుడుతున్నారండి అని తీసిపడేస్తారు. నిజంగా మనం అభిమానంతో చెప్తున్నా కూడా వాళ్ళకి అలవాటు ఆ మాట, అంతే తప్ప ఇంకేం కాదు అంటారు. కానీ దేవుడు అలా కాదు. నిజంగా నీవు నిత్యము స్తుతిస్తే, అనుదినము స్తుతించే హృదయం నీవు కలిగి ఉంటే నీ దగ్గరికి వస్తాడు దేవుడు, నీ అవసరతను తీరుస్తాడు. నమ్ముతున్నారా? ఒక రాజే అనుదినము స్తుతిస్తాను, నిత్యము స్తుతిస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడు, అందుకు స్తుతించండి. ఈరోజు క్షేమం కలిగి ఉన్నారు, అందుకు స్తుతించండి. ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈరోజు క్షేమం కలిగి ఉన్నాను కాబట్టే నేను ప్రయాణం చేయగలుగుతున్నానని స్తుతించండి. ఇంటికి వచ్చాక స్తుతించండి. మీ ప్రతి పనిలో దేవుణ్ణి స్తుతించాలనే ఆ మనసును కలిగి ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలని, అట్టి మనసును మీకు దయచేయాలని ఈరోజు నిత్యము స్తుతిస్తున్నానని దావీదు చెప్పాడు కదా. నేను కూడా నా ప్రతి పనిలో, ఆహారంలోనేమి, నా పనిలోనేమి, నా ప్రయాణంలోనేమి, నా ఆటంకంలోనేమి, ప్రతి స్థితిలో దేవుణ్ణి స్తుతిస్తాను అని మీరు ఈరోజు ఈ వాగ్దానంతో ఏకీపిస్తూ ప్రార్థించగలిగితే దావీదుకు తోడైన దేవుడు మీకు కూడా తోడై ఉంటాడు. అనుదినము ఆయన్ని స్తుతించే వారిగా మనందరం ఉందామా? నిత్యము ఆయన్ని వెతుకుతూ దీవెనను పొందుదాం. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, దావీదు వలె నిత్యము స్తుతించే నాలుకను మాకు దయచేయండి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, వారానికి ఒకసారో కాదు కానీ అనుదినము మమ్మల్ని కాపాడుతూ అనుదిన ఆహారం దయచేస్తున్న మిమ్ములను అనుదినము స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని ఇటు వాగ్దానం ద్వారా అనుదినము సేవించు వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం ద్వారా బలపరచమని, పాట ద్వారా మిమ్మల్ని స్తుతించే అవకాశాన్ని దయచేసిన సహోదరిని దీవించి ఆమె ప్రతి పనిలోనూ తోడైందని ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించుకొని అడుగుచు యేసే నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.